ఇలాంటి ఒక టైమర్ క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో దీంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఇష్యూస్ కాదు. ఆ కష్టాలేంటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. దీంట్లో ప్లే బటన్, పాజ్ బటన్, రీసెట్ బటన్ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. దీనివల్ల ఈ పాయింట్ తెలుసుకోవడం వల్ల మనకి ఏమేమి అర్థమవుతాయి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుంటారు. అలాగే సెట్టర్ ఫంక్షన్ లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఒక స్టేట్ వేరియబుల్ తీసుకున్నప్పుడు రియాక్ట్లో, సో ఆ స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నప్పుడు సెట్టర్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. అట్లాగే యూజ్ రెఫ్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటనేది కూడా చూపిస్తా. టైమర్స్ ని మనం రెఫరెన్స్ చేసేటప్పుడు యూజ్ రెఫ్ వాడుకుని ఎలా చేసుకోవాలని చూపిస్తా. దీంట్లో 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, సెట్టర్ ఫంక్షన్ లో కాల్ బ్యాక్ ఫంక్షన్ కి రియల్ టైమ్ సినారియో మనకు తెలుస్తుంది. 2, యూజ్ రెఫ్ యూజ్ చేసుకుని రెఫరెన్సెస్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకోవడం ఎలాగని తెలుస్తుంది. మూడోది, యూజ్ ఎఫెక్ట్ లో మనము యూజ్ ఎఫెక్ట్ లో మన అన్మౌంట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలనేది కూడా మనకు అర్థమవుతుంది. సో లెట్ us see. నేను ఒక ప్లెయిన్ థింగ్ తీసుకున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఓకే, జస్ట్ మన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోయి దీంట్లో చిన్నగా స్టార్ట్ చేద్దాం. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక కౌంటర్ ఆటోమేటిక్గా, ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ టైమర్ స్టార్ట్ అయ్యి అది డిస్ప్లే అవ్వాలి. సో డిఫాల్ట్గా నేను ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. వేర్ సి కామా సెట్ సి ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ 0. సో రియాక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సరే, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో సి వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాము. వాట్ ఈస్ ఏ టైమర్ ఈజ్ అని చెప్పి సి వాల్యూని డిస్ప్లే చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సారీ టైమర్ వచ్చింది. సో జస్ట్ దీన్ని సెంటర్లో పెట్టుకోవడానికి టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ సెంటర్ బూట్స్ట్రాప్ వాడుతున్నాను. సో టెక్స్ట్ సెంటర్లోకి వచ్చింది. దాని కింద ఒక బటన్ పెట్టుకుందాం. బటన్ స్టార్ట్ అని అన్నప్పుడు, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ షుడ్ స్టార్ట్. సో స్టార్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాను. సో ఫంక్షన్ స్టార్ట్ లోపల మనం ఏం చేయాలి, ఒక సెట్ ఇంటర్వెల్ తీసుకుని ప్రతి 500 సెకండ్స్కి ఒకసారి మనము ఈ సెట్ వేరియబుల్ని మనం అప్డేట్ చేద్దాం. 500 మిల్లీ సెకండ్స్కి ఒకసారి. సో సెట్ సి ఆఫ్ C+1. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. స్టార్ట్ అనగానే 1 అయిపోయింది, ఇంకా తర్వాత నుంచి 2 అవ్వట్లేదు. ఎందుకు 2 అవ్వట్లేదు అని అంటే ఇక్కడ చూడండి, ఈ సెట్ ఇంటర్వెల్లో రాసిన ఫంక్షన్ని మనము ఈ రకంగా డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ సెట్ ఆఫ్ C+1 అనేది ఎప్పుడు కూడా 0+1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే రెండర్ అయిందో అప్పుడు ఏ వాల్యూ అయితే సిలో ఉందో ఆ సి వాల్యూయే దీనికి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇట్లా కాకుండా దీనికి ఒక రీజన్ ఉంది, అది తర్వాత ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాను. ప్రస్తుతానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇక్కడ ఈ C+1 ఇలా కాకుండా మనము ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేసి, సో మనకి ప్రీవియస్ వాల్యూ వస్తూ ఉంటే మనం రిటర్న్లో ఆ ప్రీవియస్ వాల్యూ +1 అంటే పాత కౌంట్ ఎప్పుడు దీనికి పాస్ అవుతూ ఉంటుంది. +1 అని చేయడం వల్ల మనకి ఆ కౌంట్కి +1 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనగానే మీకు ఆటోమేటిక్గా అది 5, 6, 7, 8, 9, 10 ఇట్లా జరుగుతుంది. ఇట్స్ వెల్ అండ్ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము, స్టాప్ చేయాలి. సరే, పాజ్ చేయడం తర్వాత సంగతి, ముందు స్టాప్ చేయాలనుకోండి. స్టాప్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని 0 చేయాలి. దీన్ని మన సెట్ ఇంటర్వెల్. ఓకే,
ఓకే, సెట్ ఇంటర్వెల్ని జీరో, సెట్ ఇంటర్వెల్ని మనం క్లియర్ చేయాలి. సెట్ ఇంటర్వెల్ని మనం క్లియర్ చేయాలి. సో సెట్ ఇంటర్వెల్ని క్లియర్ చేయకపోతే ఆ సెట్ ఇంటర్వెల్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సెట్ ఇంటర్వెల్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఒక బటన్ పెట్టుకుని ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ అని అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ స్టాప్ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ స్టాప్. ఇప్పుడు మీరేమనుకోవచ్చు అని అంటే సింపుల్గా స్టాప్ అని అనగానే ఆటోమేటిక్గా ఇది స్టాప్ అయిపోతే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. ఇక్కడ స్టాప్ అనగానే స్టాప్ అయితే సరిపోతుంది కదా అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. అంటే స్టాప్ చేయడానికి ఏముంది, సెట్ సి లోపల 0 పంపించేస్తే మీకు కనపడడానికి స్టాప్ అయిపోయినట్టు కనపడుతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టాప్ అనగానే 0 అయిపోయింది, కానీ యాక్చువల్గా 0 అవ్వలే. ఏమైంది, ఆ టైమర్ ఇంకా రన్ అవుతూనే ఉంది. దాన్ని క్లియర్ చేయకపోతే ఎట్లా, దాన్ని క్లియర్ చేయాలి. సో మనం క్లియర్ చేయాలి అని అంటే దీనికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఇది నార్మల్ వేరియబుల్ తోటి అయ్యే పని కాదు. సో నార్మల్ వేరియబుల్ తోటి కూడా నేను చేసి చూపిస్తాను. వేర్ టీ ఈజ్ టీ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఈ టైమర్ ఇచ్చే రిటర్న్ వాల్యూని అదే ఆ టైమర్ రెఫరెన్స్ని మనం టీలో పెట్టుకుని ఈ స్టాప్ అన్నప్పుడు క్లియర్ ఇంటర్వెల్ని అప్లై చేసేస్తే ఆటోమేటిక్ క్లియర్ ఇంటర్వెల్లో ఆ టైమర్ని రెఫరెన్స్ చేస్తే అది క్లియర్ అవ్వాలి. సరే, అవుతుందో లేదో చూద్దాం. స్టార్ట్ అన్నాను, తర్వాత స్టాప్ అన్నాను, చూసారా అవ్వలేదు. అది మీరు ఎన్నిసార్లు స్టాప్ అన్నా సరే అది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంది. 0 అవుతుంది కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టాప్ అన్నప్పుడు ఆగిపోవాలి కదా, మరి ఎందుకు ఆగట్లేదు? ఎస్, ఎందుకంటే నార్మల్ వేరియబుల్స్ తోటి మనము సెట్ ఇంటర్వెల్ ఇట్లాంటి టైమర్స్ని మనం హ్యాండిల్ చేయలేము. దాని స్కోప్ వేరు, దాని లొకేషన్ వేరు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే రెఫరెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ యూజ్ రెఫ్ తోటి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఈ రెఫరెన్స్ వేరియబుల్లో ఉండే కరెంట్ అనే ప్రాపర్టీకి మీ సెట్ ఇంటర్వెల్ని అప్లై చేయండి. అట్లాగే ఇక్కడ క్లియర్ ఇంటర్వెల్ చూసేటప్పుడు కూడా టీ డాట్ కరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద టైమర్ అప్లై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ అన్నాను, స్టార్ట్ అయింది, స్టాప్ అన్నాను, స్టాప్ అయిపోయింది, ఇంకా రొటేట్ అవ్వట్లేదు. చూస్తున్నారా, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొంచెం క్లీన్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి మనము 750 తీసుకుందాం. అంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 750 సెకండ్స్ తోటి స్టార్ట్ అవుతున్నట్లేదు ఇది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా వేరే చేంజెస్ చేశాను అనుకుందాం. సరదాగా ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నాను. ఏమని, ఒక H2లో లెట్స్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇలా రాయడం. ఇప్పుడు దీంట్లో చేంజెస్ జరుగుతున్న ప్రతిసారి మీ టైమర్ యాక్చువల్గా క్విక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది తొందరగా జరగడానికి ట్రై చేస్తుంది. సో మనకి రీరెండర్ అయిన ప్రతిసారి ఏం జరగాలంటే యాక్చువల్గా మన టైమర్ క్లియర్ అయిపోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే అంటే కొత్త టైమర్ మళ్ళీ క్రియేట్ అవుతా ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, మీరు యూజ్ ఎఫెక్ట్ తీసుకుని దీంట్లో నుంచి మనం ఏదైతే ఓకే, యూజ్ ఎఫెక్ట్లో ఎంటీ డిపెండెన్సీ అదే అంటే ఇది మౌంటింగ్ టైంలోనే కాల్ అవుతుంది. దీంట్లోంచి మీరు ఏదైతే ఫంక్షన్ని రిటర్న్ చేస్తారో ఆ ఫంక్షన్ అన్మౌంట్ అయినప్పుడు కాల్ అవుతుంది అన్నమాట. సో దాంట్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే దాంట్లో రాయాల్సి ఉంటుంది మీరు క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ టీ డాట్ కరెంట్. అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు రీరెండర్ అయిన ప్రతిసారి, అంటే మీకు రీరెండర్ అవ్వడం అంటే ఇప్పుడు మీరు డెవలపర్ మోడ్లో ఉన్నప్పుడు పదే చేంజెస్ చేస్తుంటే యాక్చువల్గా ఇది రీరెండర్ అవుతుంది. మీకు మళ్ళీ కాంపోనెంట్ క్రియేషన్ మళ్ళీ జరిగినట్టే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ మన కాంపోనెంట్ అన్మౌంట్ అయిన ప్రతిసారి మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని యూజ్ ఎఫెక్ట్లో ఈ రిటర్న్లో ఉన్న ఫంక్షన్లోకి రాయండి. సో దిస్ ఈజ్ ద
అన్మౌంట్ టైం ఫంక్షన్. అన్మౌంట్ జరిగినప్పుడు ఏదైనా మీరు ఒక వర్క్ చేయాలి అని అంటే ఆ వర్క్ని మీరు యూజ్ ఎఫెక్ట్లో ఉన్న రిటర్న్ ఫంక్షన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. నేను ఏం మోడిఫికేషన్స్ చేసినా సరే అది నాకు మళ్ళీ మళ్ళీ కొత్తగా జరగట్లేదు. చూసారా ఇప్పుడు ఆగిపోయింది అది, ఎందుకంటే రీ రెండర్ అయింది కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే తప్ప స్టార్ట్ అవ్వదు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్, స్టాప్. ఓకే, సో దీన్ని మర్చిపోకండి. ఎక్కడ రాయాలి క్లియర్ ఇంటర్వెల్స్ అనేది కూడా చూసుకోవాలి, దాన్ని కూడా పెట్టుకోండి. మూడోది, మనం పాజ్ చేస్తాం. పాజ్ చేసినప్పుడు ఎట్లా చేస్తాం మనము? BUTTON బటన్ పాజ్. సో ఈ క్లిక్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ చేసినప్పుడు పాజ్ చేయాలి. సో పాజ్ చేయడానికి నేను ఇంకొక ఫంక్షన్ రాసుకుంటున్నాను. సో ఫంక్షన్ పాజ్ ఆఫ్. ఇక్కడ పాజ్ చేసినప్పుడు ఏం జరగాలి? జస్ట్ క్లియర్ ఇంటర్వెల్ జరిగితే సరిపోతుంది. సో టీ డాట్ కరెక్ట్. సో ఇప్పుడు స్టార్ట్ కొద్దిగా మీకు బ్యూటిఫుల్గా కనపడడానికి 300 పెట్టుకోండి. స్టార్ట్, పాజ్, స్టార్ట్, పాజ్, స్టాప్, స్టార్ట్, పాజ్, స్టాప్. మీరు ఈ క్లియర్ ఇంటర్వెల్స్ సరిగా చేయకుండా ఉంటే మీ టైమర్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైమర్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. లైక్ ఇప్పుడు మనకి స్టార్ట్ కనపడ్డప్పుడు పాజ్ కనపడకూడదు, పాజ్ కనపడ్డప్పుడు స్టార్ట్ కనపడకూడదు. మరి అట్లా చేయాలంటే ఎట్లా చేయాలి కదా? సో దానికోసం ఏంటంటే నేను ఇప్పుడు టైమర్ అనేది రన్నింగ్ స్టేట్లో ఉందా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. టైమర్ అనేది రన్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడు పాజ్ కనపడాలి. టైమర్ అనేది రన్నింగ్ స్టేట్లో లేనప్పుడు, అంటే మనము పాజ్ మీద క్లిక్ చేస్తే రన్నింగ్ స్టేట్ని ఆపేసేయాలి. సో వేర్ ఈజ్ టైమర్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు react dot use state of true. యాక్చువల్లీ ఇక్కడ రియాక్ట్ కూడా రాయని అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే. ట్రూ కాదు, రన్నింగ్ స్టేట్లో ఫాల్స్ పెట్టుకోండి, డిఫాల్ట్గా ఫాల్స్. సో నేను ఏం చేయబోతున్నాను? కండిషనల్గా డిస్ప్లే చేయబోతున్నాను. ఈజ్ టైమర్ యాక్టివ్ కనుక ట్రూ అయితే అప్పుడు ఇక్కడ పాజ్ బటన్ పెట్టుకోవాలి. అదే నాట్ ఫాల్స్ అయితే మనం స్టార్ట్ బటన్ రాసుకోవాలి. సో సేమ్ టు సేమ్, ట్రూ అయినప్పుడు ఇక్కడ బటన్ని ఈ బటన్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. ఓ డిఫాల్ట్గా ఒక్క నిమిషం, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉంది. ఇక్కడ డిఫాల్ట్గా ఈజ్ టైమర్ యాక్టివ్ అయితే సో వేర్ వీఆర్ ఏం జరిగింది? ఈజ్ టైమర్ యాక్టివ్, డిఫాల్ట్గా దిస్ ఈజ్ ఫాల్స్. మరి అట్లాంటప్పుడు ఏం రావాలి మనకి? ఫాల్స్, డిఫాల్ట్గా ఫాల్స్ ఉన్నప్పుడు నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఒకసారి తెలియక చేసిన మంచి పని ఇట్లా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ తెలుస్తాయి. ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని నేను జస్ట్ వేరియబుల్గా క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. స్టేట్ వేరియబుల్గా క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. చూసారా? అది నా మిస్టేక్. సో సెట్
ఈజ్ టైమర్ యాక్టివ్ ఫంక్షన్ని తీసుకోండి. అది నేను చేసిన మిస్టేక్. ఇప్పుడు చూడండి ఓన్లీ స్టార్ట్ వస్తుంది. దాన్ని నేను ఇలా తీసుకోవడం వల్ల ఆ వేరియబుల్ ఇంకొక రకంగా ఆబ్జెక్ట్ లాగా మీకు స్టోర్ అయ్యి ఒక అరేలా స్టోర్ అయ్యి ఇట్లా రివర్స్ అయింది. ఎనీవేస్, సో ఐ హోప్ ఇది మంచి పాయింట్, రైట్? ఇప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ అని క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది? ఇక్కడ స్టార్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది, బాగుంది. కాల్ అయ్యి టైమర్ స్టార్ట్ చేస్తుంది, అదంతా ఓకే. అట్ ద సేమ్ టైం నేను ఏం చేయాలి? సెట్ ఈజ్ టైమర్ యాక్టివ్ ని ట్రూ చేయాలి. సో ట్రూ చేయగానే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, స్టార్ట్ అనగానే మనకి ఆ స్టార్ట్ బటన్ పోయి పాజ్ బటన్ వచ్చింది. ఇప్పుడైతే స్టాప్ అంటానో అప్పుడు కూడా పాజ్ బటనే ఉంది. సో స్టాప్ అని అన్నప్పుడు మనం ఏం చేయాలా? సెట్ ఈజ్ టైమర్ యాక్టివ్ ని మళ్ళీ ఫాల్స్ చేసి, ఇప్పుడు చూడండి. సో స్టార్ట్ అనగానే స్టార్ట్ బటన్ పోయి పాజ్ వచ్చింది, స్టాప్ అనగానే మళ్ళీ స్టార్ట్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు చూడండి, పాజ్ నొక్కాను. పాజ్ నొక్కినప్పుడు ఏం జరగాలి? ప్లే బటన్లోకి రావాలి మనకి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? ఇప్పుడు పాజ్ మనం క్లిక్ చేసినట్టు సెట్ నప్పుడు ఈజ్ ఈక్వల్ టు ట్రూ చేయండి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే స్టార్ట్ పాజ్ అయింది, మళ్ళీ పాజ్ క్లిక్ చేసినప్పుడు సారీ ఇక్కడ ఫాల్స్ కదా, ఐఎమ్ రియలీ సారీ, ఫాల్స్. స్టార్ట్ పాజ్, మళ్ళీ స్టార్ట్ పాజ్ స్టాప్ అనగానే మళ్ళీ ఇది స్టార్టింగ్లోకి వచ్చింది. స్టార్ట్ పాజ్లో స్టార్ట్ అది యాక్టివ్లో ఉండగానే స్టాప్ చేసినా సరే స్టార్ట్లోకి వచ్చింది. సో ఈ రకంగా మనము ఒక సెట్ ఇంటర్వెల్ని యూజ్ చేసి కంప్లీట్ అప్లికేషన్ చేయొచ్చు. వీటిలో అన్నిటికంటే 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి రెఫరెన్స్ని యూజ్ చేసుకోవడం, రెండోది యూజ్ ఎఫెక్ట్లో రాసే రిటర్న్ ఫంక్షన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా అవసరం అవుతుంది. ఇది మీకు ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. ఈ వర్క్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రియాక్ట్కి సంబంధించిన, యాంగులర్కి సంబంధించిన, నోడ్, ఎక్స్ప్రెస్, మోంగో, జావా వీటికి సంబంధించిన ట్రైనింగ్ కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మంచి ట్రైనింగ్, ఇలాంటి డీపర్ సెన్స్లో ఉన్న పాయింట్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి, ప్రాజెక్ట్స్ తోటి మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కాంటాక్ట్ us.